నమస్తే మిత్రులారా. ఈరోజు ఒక సక్సెస్ స్టోరీ మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఆ సక్సెస్ స్టోరీ హీరో మెట్పల్లి రత్నం. పేరు మార్చాను ఎందుకంటే తన పేరు చెప్పకండి అని చెప్పారు. ఈ మెట్పల్లి రత్నం 10th 2 సార్లు ఫెయిల్ అయ్యాడండి. 10th 2 సార్లు ఫెయిల్ అయ్యారు. ఆ 10th టైంలోనే తనకు కంప్యూటర్ నేర్చుకున్నారు. బేసిక్ కోర్స్ అనుకోండి. సో ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా 1,70,000 అప్పు చేసి బెహ్రాన్లో అడుగు పెడతాడు మన హీరో. బెహ్రాన్లో అడుగు పెట్టగానే ఏజెంట్ ఏం చేశారంటే జస్ట్ తీసుకెళ్ళి అక్కడ డంప్ చేశారు. ఓ అకామిడేషన్ లేదు, క్యాంప్ లేదు, ఏమి లేదు, పని ఈయనే వెతుక్కోవాలి. సో మన హీరో ఈ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎ లేబరర్, ఒక కూలీగా పని స్టార్ట్ చేశాడు. ఈ 1,70,000 రూపాయలు వడ్డీతో సహా చెల్లించడానికి మన హీరోకు 3 సంవత్సరాలు పట్టింది. ఈ లేబర్ పని ఎన్నాళ్ళు చేస్తాం రా అని చెప్పి బెహ్రాన్ క్యాపిటల్ మనామాకు వెళ్ళడం జరిగింది. ఈ మనామాకు ఎప్పుడైతే చేరుకున్నాడో ఇతను వెతకగా ఇతనికి ఒక టీ బాయ్ జాబ్ దొరికింది. ఏం పని? టీ బాయ్. ఈ టీ బాయ్ పని ఏంటి? ఆఫీస్లో ఉన్న ప్రాజెక్ట్లో ఉన్న అందరికీ టీ సప్లై చేయడం, టీ తయారు చేసి అందించడం, ఫ్లోర్ క్లీన్ చేయడం, అవసరమైతే ఏదైనా చిన్న ఆఫీస్లో హెల్ప్ చేయడం తప్ప ఏమి లేదు. అక్కడ ఉన్న ఇంజనీర్లు వాళ్ళు కంప్యూటర్తో పనిచేస్తుంటే ఈయన కూడా ఆసక్తికరంగా చూడడం మొదలెట్టాడు, వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి. ఒక ఇంజనీర్, ఒక మేనేజర్ దృష్టిలో పడ్డది. ఏంటి వీడేంటి ఈయన ఎప్పుడు సిస్టమ్ చూస్తున్నాడు అంటే, నీకేమైనా తెలుసా అంటే, నాకు తెలుసు, నాకు ఎంఎస్ ఆఫీస్ వచ్చు, అడ్వాన్స్ ఎక్సెల్ వచ్చు, నాకు ఎక్సెల్ వచ్చు, అప్పుడు అడ్వాన్స్ ఎక్సెల్ లేదు. సో అనగానే ఒకసారి చేసి చూపించు చేశాడు. తర్వాత రిసెప్షనిస్ట్ వెకేషన్కి వెళ్తే మన హీరోనే రిసెప్షనిస్ట్గా పనిచేయడం జరిగింది. ఇతను చురుకుదనం, యాక్టివ్నెస్ ఎట్లా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది దాన్ని బట్టి నేర్చుకోవడం మొదలెట్టాడు. అప్పుడు ఓల్డ్ సిస్టమ్ రింగ ఇట్లా తిరిగేది అన్నట్టు బఫరింగ్ అంటారు. ఈ బఫరింగ్ ఓల్డ్ సిస్టమ్ స్లోగా పనిచేసే ఆ సిస్టాన్ని పట్టుకొని మన హీరో ఒక్కొక్కసారి రాత్రి 2 గంటల దాకా పనిచేయడం మొదలెట్టాడు. సో ఈ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ హిమ్సెల్ఫ్. తన మీద తను టైం ఇన్వెస్ట్ చేసుకోవడం మొదలెట్టాడు. తనతో పనిచేసే వాళ్ళంతా క్యాంప్కి వెళ్ళి, అకామిడేషన్కి వెళ్ళి ఎంజాయ్ మూడ్లో ఉంటే తిను మాత్రం తన టైం అంతా ఇన్వెస్ట్మెంట్ ఇన్ లర్నింగ్, నేర్చుకోవడంలో ఇన్వెస్ట్ చేశాడు. రిసెప్షనిస్ట్ బాధ్యతలు బాగా నిర్వర్తించేసరికి నెక్స్ట్ ఒక పర్చేసింగ్ అతను వెకేషన్కి వెళ్ళాడంట. 4 రోజుల్లో పర్చేసింగ్లో ఏం జరుగుతుందో నేర్చుకోవడం జరిగింది. ప్లస్ నేర్చుకొని సప్లయర్స్తో బెస్ట్ అమౌంట్కు కొటేషన్ పొందడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని ఒప్పించే అంత కాదు ఇంత కాదు అని చెప్పి కంపెనీకి లాభం అయ్యే విధంగా పర్చేజ్ చేయడం మొదలెట్టాడు. తన పైన పనిచేసే మేనేజరు, CEO ఈ సో హ్యాపీ, అరే ఇలాంటి కుర్రాడు మనకు దొరికాడు, ఇలాంటి వాడిని మనం ఎంకరేజ్ చేయాలంటూ ప్రతి వాళ్ళు ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. ఇంకా అలానే ప్లానర్ లేడు, సో ప్లానింగ్ ఎక్సెల్లో చేయడం మొదలెట్టాడు.
తను లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాడు, భాష. సి ప్రాజెక్ట్లోకి పేపర్ వస్తే, గల్ఫ్ న్యూస్ పేపర్ వస్తే, అక్కడి పేపర్ వస్తే ఆ పేపర్ను చదవడం, ఎస్పెషల్లీ వీళ్ళు ప్రాజెక్టులు ఏ భాష వాడుతున్నారో ఆ భాష నేర్చుకోవడం మొదలెట్టాడు. సి రోజు ఒక్క పదం నేర్చుకున్నా కానీ జస్ట్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్. నెలకు 365 పదాలు వస్తాయి. 365 10 అనుకోండి, 3650. ఈవెన్ ట్రంప్ విల్ నాట్ యూజ్ దట్ మచ్ వర్డ్స్. అంటే అన్ని పదాలు ట్రంప్ కూడా వాడరు, వాళ్ళు కూడా వెరీ లిమిటెడ్ వర్డ్సే వాడతారు. సో ఇలా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే వన్ ఫైన్ డే చూడండి అవకాశాలన్నీ కనిపిస్తాయి. ఎప్పుడు కనిపిస్తాయి? వెన్ యూ ఎక్విప్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవడం మొదలు పెడితే, మీపై మీరు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే, మీ టైం మీపై నేర్చుకోవడంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే అవకాశాలన్నీ కనిపిస్తాయి అని చెప్పడానికి ఇతనే ఉదాహరణ. ప్లానర్ తర్వాత సేఫ్టీ ఆఫీసర్గా కూడా పనిచేయడం జరిగింది. ఇలా ఒక్కటేమిటి, అన్నిట్లో వేలు పెట్టుకుంటూ, అన్నిట్లో పనిచేస్తూ, ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో చూడండి, ఎక్కడ లేబర్, ఎక్కడ ప్లానర్ అయిండు, సేఫ్టీ ఆఫీసర్ అయిండు. లాస్ట్ పొజిషన్ ఈ గాట్ ఇస్ డాక్యుమెంట్ కంట్రోలర్. 1,50,000 పైన సాలరీ. చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు, నా పేరు చెప్పకండి అని చెప్పారు. అందుకోసమే నేను ఆ పేరు డిస్క్లోజ్ చేయట్లేదు. నేను ఒక వేరే పేరు రాశాను, మెట్పల్లి రత్నం అని చెప్పాను. ఎస్, మెట్పల్లి రత్నం. అంటే మనం ఒక తెలంగాణ బిడ్డ 16 సంవత్సరాలు, ఒక 10th పాస్ తర్వాత వెళ్ళిన వ్యక్తి 16 సంవత్సరాల్లో ఈరోజు 1,50,000 సంపాదించే స్థాయికి వెళ్ళిండు. 1,50,000 సంపాదించే స్థాయికి చేరుకోవడం గొప్ప విషయం. సో ఫ్రెండ్స్, అందరూ ఆనందపడుతున్న వేళ, అందరు సంతోషంగా ఉంటున్న టైంలో, అందరు ఎంజాయ్ చేస్తున్న టైంలో, తాగుతూ మజా చేసే మన వాళ్ళ లలిత కళలు అక్కడ మనం ఓహో వి కెనాట్ డిస్క్రైబ్. మన వాళ్ళంతా పెద్ద నట సార్వభౌములు ఉంటారు. సో అలాంటివన్నీ పక్కకు పెట్టి తన పైన తాను టైం ఇన్వెస్ట్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఈ స్థాయికి వెళ్ళిన మన మెట్పల్లి రత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాలని నేను ఈ వీడియో చేశాను. లేబర్ టు డాక్యుమెంట్ కంట్రోలర్. సో ఫ్రెండ్స్, ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడాల్సిన అవసరం ఇప్పుడున్న యువతకు లేదు, అవసరం లేదు. మీరు నేర్చుకొని పోండి. టెక్నాలజీ మారింది, నేర్చుకొని పోండి. తక్కువ టైంలో నేర్చుకొని పోతే మీరు ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. డే 1 నుంచే, అంటే ఫస్ట్ నెల నుంచే ఎక్కువ సాలరీ పొందాలంటే మాత్రం నేర్చుకొని వెళ్ళండి. ఎక్కడైనా నేర్చుకోండి, నో ఇష్యూ. ఎక్కడైనా నేర్చుకోండి, గొప్పగా సంపాదించండి. మన భారతదేశానికి మీరు డబ్బు పంపండి, ఎక్కువ డబ్బు పంపే విధంగా మీరు ప్రయత్నం చేయండి. భారతదేశానికంటే మన దేశానికంటే ఎవరికి, మీ ఇంటికే పంపడం కదా. మీ ఇంటికి ఎక్కువ డబ్బు పంపితే మీ కుటుంబ సభ్యులకు మంచి క్వాలిటీ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఫర్ దట్ ఐ అర్జ్ యూ టు లర్న్ అండ్ గో. మీరేంటంటే మంచిగా హ్యాపీగా నేర్చుకొని వెళ్ళి గొప్ప విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన మెట్పల్లి రత్నాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా మీ జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్.